మీ అనుభవాల నుంచి మిమ్మల్ని విడదీసుకోండి. దీన్ని ఆలోచించండి. ప్రతి 100 సంవత్సరాలకి మరణించే 1500 మిలియన్ల ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఈ విశ్వ చలనచిత్రంలో ఒక నిర్దిష్టమైన భాగాన్ని పోషించారు. నిజానికి ప్రతి మానవుడు అదనంగా మరొక సొంత ఇంటి సినిమాని, తన సొంత వ్యక్తిగతమైన చలనచిత్రాన్ని పోషించాడు. ఈ కోట్లాది మంది జనాలు నటించిన అన్ని చలనచిత్ర జీవితాలను గుణించి చూస్తే మీరు వాటిని లెక్కపెట్టలేరు. కానీ ఈ ఆటకు ఒక ప్రయోజనం ఉంది. ఈ జీవితమనే సినిమాలో వేరువేరు పాత్రలను తాదాత్మ్యం చెందకుండా ఎలా పోషించాలో మీరు నేర్చుకోవాలి. తాదాత్మ్యం చెందడం వల్ల వచ్చే బాధను, కోపాన్ని, ఎటువంటి మానసిక శారీరక కష్టాలను విడనాడడం ఎంతో ముఖ్యం. మీ కష్టాల నుంచి మిమ్మల్ని మీరు విడదీసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమంటే కేవలం ప్రేక్షకుడిలా మానసికంగా బంధం లేకుండా ఉండడం. అదే సమయంలో సమస్యల పరిష్కారానికి దారి వెతకడం. ఈ భూమి మీద జీవితం నుంచి కల్తీ లేని శాంతిని, ఆనందాన్ని పొందవచ్చని ఎన్నడూ ఊహించకండి. మీ కొత్త దృక్పథం ఇలా ఉండాలి. మీ అనుభవాలు ఏమైనప్పటికీ మీరొక సినిమాను చూస్తున్నట్లుగా బాహ్యంగా వాటిని ఆనందించండి. మీరు నిజమైన శాంతి, ఆనందాలను మీ లోపలే కనుక్కోవాలి. మీ బాహ్యమైన అనుభవాలన్నీ వినోదం కలిగించేవి మాత్రమే. మీ మనస్సును కనుక అంగీకరింపచేస్తే మీరు వాటినన్నిటినీ దుఃఖభరితమైనవిగా మార్చగలరు. మీకు మంచి ఆరోగ్యం ఉండొచ్చు, కానీ మీరు దాన్ని మెచ్చుకోరు. కానీ మీరు అనారోగ్యం పాలైతే ఆరోగ్యంగా ఉండడం అనే దాన్ని మీరు మెచ్చుకుంటారు. దేవుడు మీకు ప్రసాదించిన దానికి కృతజ్ఞతలై ఉండండి. ప్రతికూలతలు వచ్చి మిమ్మల్ని కృతజ్ఞులుగా మార్చేదాకా వేచి ఉండకండి. మీరొక అమరమైన బిడ్డ. వినోదించడానికి, వినోదం పంచడానికి మీరు భూమి మీదికి వచ్చారు. అందుకే జీవితం అనేది ధ్యానం, కార్యశీలతల రెండింటి కలయిక కావాలి. మీరు మీ లోపలి సంతులతను కోల్పోతే మీరు ప్రాపంచిక వ్యతకు గురి కాబోయే సమయం సరిగ్గా అదే. ఎవరి ప్రతిరూపంగా మీరు తయారయ్యారో ఆ దేవుడికి చెడ్డ పేరు తీసుకురావద్దు. ఏ విధమైన అనుభవాలు వచ్చినా అవి నన్ను తాకలేవు, నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను అని ప్రతిజ్ఞ చేసి మీ మానసిక అంతస్థైర్యాన్ని మేలుకొల్పండి. నేను వెనక్కి తిరిగి చూసి పోల్చి చూసినప్పుడు ఇప్పటికన్నా మేము మా మొట్టమొదటి ఆశ్రమాన్ని స్థాపించిన సమయంలో భారతదేశంలో ఒక పూరి గుడిసెలో దానికి మేము ₹1 అద్దె చెల్లించేవాళ్ళం. అప్పుడు జీవితం ఎంతో సరళంగా ఉండేది. ఇప్పుడు ఈ పెద్ద సంస్థను పోషించవలసిన బాధ్యత మా మీద ఉంది. అయినా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ నా మానసిక సంతులతను నిలుపుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నాను. మీరు సమర్థులు అనే విషయాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవడం ద్వారా మీ కష్టాలను చూసి నవ్వడం నేర్చుకోండి. అనేకసార్లు మరణించాను, అయినా నేను జీవించే ఉన్నాను. అనేకసార్లు పుట్టాను, అయినా నేను మార్పులేని వాణ్ణి. మీరు ఈ జీవితంలో బాధపడుతున్నా, సమృద్ధితో, శక్తితో చిరునవ్వు నవ్వుతున్నా మీ చేతన ఎప్పుడూ మారకుండా ఉండాలి. మీరు గనక సమతుల్యతను పొందగలిగితే ఏదీ మీకు హాని చేయలేదు. గొప్ప గురువుల జీవితాలన్నీ వాళ్ళు ఈ పూజనీయమైన స్థితిని సాధించారని చూపుతాయి. అన్ని విషయాలు మనస్సులోనే ఉన్నాయనే దాన్ని సాక్షాత్కార స్థితితో చెప్పడానికి ముందుగా ఈ భూలోకపు అనుభవాల వల్ల ఏ విధంగానూ చలించని దివ్యమైన శాంతిగల అంతఃచైతన్యాన్ని మీరు ముందుగా అభివృద్ధి చేసుకోవాలి. వాటిని కలలలాగా మీరు స్వీకరించండి. అవి కలల్లాంటివని మీరు అనుకోండి. కేవలం మీ శక్తివంతమైన ఆలోచన శక్తి ద్వారా మీరు ఆలోచించినది ఏదైనా వాస్తవమయ్యే సమయం ఒకటి వస్తుందని మీరు కనుక్కుంటారు. ఇది చేయడం చాలా కష్టం, కానీ దాన్ని చెయ్యవచ్చు. ఒక వాస్తవాన్ని కనుక్కోవడానికి శాస్త్రవేత్త అనేక ప్రయోగాలు చేయడానికి తాను పనిలో నిమగ్నం కావాలి. కానీ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తి ఒక బాహ్యమైన కార్యాచరణ క్రమం లేకుండానే సత్యాన్ని గ్రహించగలడు. మీరు ముందుగా దేవుడితో ఏకమైతే తరువాత మీరు ఆలోచించేది ఏదైనా వాస్తవ రూపం దాలుస్తుంది. ఈ సత్యం ఎన్నోసార్లు యేసుక్రీస్తు వల్ల విశదీకరించబడింది. ఆయన దేవుడితో తన ఏకత్వాన్ని సాక్షాత్కరించుకున్నాడు. థ్యాంక్ యూ.